సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. పొగాకు సాగు బాగు అంటున్నారు కర్నూలు ఉమ్మడి జిల్లాలకు చెందిన రైతులు. అంటే గతంలో ఈ వాణిజ్య పంట అయిన పొగాకును రైతులు ఎక్కువగా సాగు చేసేవారు కాదు. కానీ గత 2 ఏళ్లుగా ఈ పొగాకు సాగు అన్నది విస్తీర్ణం బాగా పెరిగిపోతూ వస్తుంది. గత ఏడాది అయితే కేవలం 225 హెక్టార్లలోనే పొగాకు సాగు చేశారు. కానీ ఈ ఏడాది 870 హెక్టార్లకు పైగా ఈ పొగాకును సాగు చేశారు. ముఖ్యంగా కోడుమూరు నియోజకవర్గ పరిధిలోని ములగుర్తి, గోరంట్ల, అమలగుంట్ల, పేలకుర్తి, చనుగుంట్ల తదితర ప్రాంతాల్లో ఈ పొగాకు పంటను రైతులు ఎక్కువగా సాగు చేశారు. ఈ ఏడాది ఎందుకు ఈ ఎక్కువ విస్తీర్ణంలో పొగాకు పంటను సాగు చేశారో మనం స్థానిక రైతులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలా ఈ ఏడాది పొగాకును చాలా అంటే ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేశారు. ఎందుకన్నా ఇలా? ఏం లేదు సార్, పోయిన సంవత్సరం వచ్చి పొగాకు రైతులకు మంచి గిట్టుబాటు ధర వచ్చింది. ఇప్పుడు గిట్టుబాటు ధర రావడం వల్ల రైతులు ఎక్కువ శాతం ఇప్పుడు పొగాకు సాగు చేసినారు. దానికి మాత్రం గిట్టుబాటు ధర సార్ ముఖ్యం. ఎంత ఉందన్న పొగాకు? దగ్గర దగ్గర 4000 ఎకరాలు దాకుంటుంది సార్ ఈ చుట్టుపక్కల ప్రాంతం గోరంలో కలిపి. అంటే పొగాకు ఎంత క్వింటం ఎంత ధర పగులుతుంది? ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే 16-17 వేలు ఉంటున్నారు సార్ క్వింటం. అన్న మీరు ఎన్ని ఎకరాల్లో పొగాకు సాగు చేశారు? 5 ఎకరాలు సార్. అని ఎందుకన్నా ఈసారి అంటే ఇప్పుడు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ పొగాకు అనేది ఎక్కువగా సాగు చేస్తున్నారు రైతులు, ఎందుకన్నా? పోయినసారి పంటలు రావడం లేదు సరిగా, దానిలో గిట్టుబాటు ధర అనేది లేదు. అన్ని రేట్లు పడిపోవడం వల్ల దీని మీద మొగ్గు చూపడం జరుగుతుంది. అంటే మార్కెట్లో క్వింటం ధర ఎంత ఉందన్న? ఇది వచ్చేసి 15,000 దాకా ఉంది. గిట్టుబాటు అవుతుందా? అవుతుంది సార్ ఇప్పటి రేటుకి. ఈసారి లేబర్ ఛార్జీలు ఎక్కువైపోయినాయి. పోయినసారి 250 అయింది, ఈసారి 400 అవుతుంది. అన్న మీరు పొగాకు సాగు చేస్తున్నారా? చేస్తున్నాం, 3 ఎకరాలు చేస్తున్నాము. అంటే ఎంత ఎంత పెట్టుబడి పెట్టారన్న? పెట్టుబడి పెడుతున్నాం, ఒక 40-30 వేల వరకు పెడుతున్నాము. అంటే ఎకరాకు ఎంత దిగుబడి వస్తుంది అంటున్నారు? ఎకరాకి ఒక 5-4 తడి పెట్టినట్టయితే 10 వరకు వస్తున్నాయి. ఇవి మేము బయలు పొలాలు కాబట్టి 5-4 వరకు మరుగుకి ఎందుకు. అంటే మార్కెట్లో ఈ పొగాకు క్వింటం ధర ఎంత ఉందన్న ఇప్పుడు? 15 వరకు ఉంటుంది ఇప్పుడు. అంటే గిట్టుబాటు అవుతుంది? అది అవుతుంది, ఫుల్గా అవుతుంది, గిట్టుబాటు ధర అవుతుంది. అందుకే ఏడు ఎక్కువ నాటినారు సార్. ప్రస్తుతం గోరంట్ల గ్రామ సర్పంచ్ బాలకృష్ణ తండ్రి అయ్యన్న మనతో ఉన్నారు. అంటే తాను కూడా పొగాకు సాగు చేస్తున్నారు. అయితే తనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం ఇప్పుడు చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. మీరు ఎన్ని ఎకరాల్లో పొగాకు సాగు చేస్తారు? మేము పొగాకు 4.5 ఎకరాలు చేసినాం సార్. ఎంత పెట్టుబడి పెట్టారు? పెట్టుబడి దాదాపు సుమారుగా వచ్చింది సార్ ఖర్చు. అంటే ఎట్లా చెప్తావు, ఎక్కువ తక్కువ. అంటే ఎంత దిగుబడి వస్తుందని అనుకుంటున్నారు? దిగుబడి 8.5 వస్తుంది సార్ ఎకరా. మార్కెట్లో రేట్ ఎంత ఉందన్న ఇప్పుడు పొగాకు? మార్కెట్లో పొగాకు 15-18 నడుస్తుంది సార్. అంటే గిట్టుబాటు ధరేనా అది? ఇప్పుడు వరకు మాకు సాగు అవుతుంది, అట్లే నడిపిస్తున్నాం సార్. వాణిజ్య పంట అయిన పొగాకు సాగుకు ఎకరాకు 50,000 దాకా ఖర్చు అవుతుంది. అయితే ఈ తగిన సస్యరక్షణ చర్యలు తీసుకుంటే ఎకరాకు 8 క్వింటాల నుంచి 10 క్వింటాల దాకా దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కర్నూలు ఉమ్మడి జిల్లాలోని రైతులు అత్యధికంగా పొగాకు సాగుకు మొగ్గు చూపుతున్నారు. అంటే మార్కెట్లో సైతం క్వింటం ధర 15,000 దాకా పలుకుతున్న నేపథ్యంలో కర్నూలు ఉమ్మడి జిల్లాలో అత్యధిక విస్తీర్ణంలో రైతులు పొగాకును సాగు చేస్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాగేంద్రతో నందకిషోర్, సుమన్ టీవీ, గోరంట్ల గ్రామం నుంచి కర్నూలు ఉమ్మడి జిల్లాలో.